పర్సన్ బాయ్స్ ఫాలో అవుతుండ్రా? అన్న చెప్పిండా లేదా ఇంటి దగ్గర రావద్దని? చెప్పిండు కానీ ఖుషి కోసం వస్తున్నా కదా. రాళ్ళని పూజించే దేశంలో నేను ఏం చేస్తావు మీ ఇన్ఫర్మేషన్ తోని? ఖుషి కోసం వచ్చిన. అసలు నువ్వు ఎవరు అసలు? ఖుషి ఆమె సబ్స్క్రైబర్, ఆమె లవర్. నాకు న్యూసెన్స్ ఏం లేదు. ఆమెతో ఒకసారి ఐ లవ్ చెప్పించండి వెళ్ళిపోతాను. నేను 4 నెలల నుంచి తిరుగుతున్నాను ఆమె కోసం. ఒక్కసారి దర్శనం ఇస్తుందేమో ఈ రోజు ఇచ్చిందన్న. తమ్ముడు ఏం చేస్తావు? ఒక్కసారి మాట్లాడవా? ఇంకేం మాట్లాడుతుంది? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అప్పటి నుంచి పది మాట్లాడుతుంటే సమస్య చేస్తున్నా. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు కదా? సబ్స్క్రైబర్ కాకపోతే బట్టలు చెప్పి కొట్టేస్తుండే. నడు ఫస్ట్. బ్రో వద్దు బ్రో, చెప్పేది నువ్వు అంతా కాదమ్మా. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గర్ల్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అన్న ఇంటి దగ్గరికి రావద్దన్న కూడా ఈ అన్న వాళ్ళు అయితే మరీ వచ్చినారనమాట. ఎందుకు వచ్చిరు అని అడిగితే మాత్రం ఖుషి అంటే ఇష్టం అంట. సో అందుకని చెప్పి వచ్చిరు. చాలా ఇష్టం అంట ఖుషి, క్రష్ అనమాట ఎప్పటి నుంచో అనమాట. చూసి వీడియోలోకి వస్తున్నప్పటి నుంచి. సో సిగ్గుపడుతుంది నీ సిగ్గు శవాలెత్తుకోబోరు. బ్రో ఇద్దరు లవ్ చేస్తారు, ఒకరే చేస్తారా? 2-3 డేస్ నుంచి తిరుగుతున్నాను. మరి దేవత ఖుషి కోసమా? 2-3 డేస్ కోసం తిరుగుతున్నాను. కానీ దేవత ఎప్పుడు కనబడట్లేదు. ఒక్కసారి అయినా దర్శనం ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా కళ ఇవ్వలేకపోతుంది. ఇవన్నీ నేనే నేర్పించిన అనమాట అన్నకి. ఇట్లా చెప్పమని చెప్పి ఎంత మందితో చెప్పినావు మరి? ఎవరికి చెప్పలే, అన్నకి చెప్పిన అనమాట ఇట్లా చెప్పని చెప్పి. సో ఇప్పుడు మన హర్షవర్ధన్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలా. మొన్న టాటూ వేయించుకున్నాను కదా, అందుకే ఆయన మీద రివెంజ్ తీసుకుంటున్నాను నేను. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అందుకే నన్ను వెళ్ళిపోయేయమని చెప్పి అప్పటి నుంచి బతిలాడుతుంది అనమాట. అందుకే సరే పోనీ పాపం అని చెప్పి ఆ రివెంజ్ తీసుకుంటే కొంచెం ఆనందంగా ఫీల్ అవుతుంది అని చెప్పి రివెంజ్ తీపిస్తున్నాము. ఇక మొదలెడదామా? అన్న అయితే ఇన్ని రోజులకెళ్ళి ఇంటి దగ్గరికి రావద్దు అని ప్రతి వీడియోలో చెప్తుండు. అయినా కూడా వీళ్ళు వినకుండే రోజుకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంటి దగ్గర ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆంటీ వాళ్ళు వీళ్ళు తిడుతున్నారు అన్నాక కూడా వస్తుండ్రు. అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు అన్న? ఖుషి కోసం వచ్చిన. వీడియో తీయకన్నా, నువ్వు వీడియో తీయకన్నా. పబ్లిక్ కూడా తెలియాలి ఇంటి దగ్గరికి రావద్దన్నాక మీరు వస్తుండ్రు. ప్రాబ్లం క్రియేట్ ఇష్టం అంటే ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చేస్తావా? 4 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నా. కలవడానికి ఇంత సెకండ్స్ ఎదురు చూస్తున్నాను. మీరు పర్సన్ బాయ్స్ ఫాలో అవుతుండ్రా? అన్న చెప్పిండా లేదా ఇంటి దగ్గర రావద్దని? చెప్పిండు కానీ ఖుషి కోసం వస్తున్నా కదా. రాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించటం తప్పేం కాదు. బొంగేం కాదు. అందరికి ఇట్లా వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇష్టం అంటే అయిపోతుందా చెప్పు? ఫాలో అవుతున్నావు, ప్రతి వీడియోలో చెప్తుండు, నువ్వు వింటున్నావు కూడా. ఎందుకు రావడం మరి? ఖుషి కోసం వస్తున్నా. ఖుషి అంటే నాకు చాలా ఇష్టం. వచ్చిండా సైంటిస్ట్? ఖుషి అంటే నీకు చాలా ఇష్టం. ఇష్టం అయితే ఇప్పుడు ఏం చేస్తావన్నా? కాదు ఇట్లా వచ్చి ఇష్టం అని చెప్తే అయిపోతావా ఇష్టము? ఇప్పుడు మీ ఇంటి దగ్గరకి ఇట్లానే వేరే వాళ్ళు వచ్చి ఇష్టం అని చెప్తే ఊపుతావా నన్ను? వేరే వాళ్ళు వస్తారు, ఒక 2-3 వస్తారు, 10 మంది వస్తారు. వాళ్ళే చూసుకుంటారు. నేను ఈమెను చూస్తున్నా కదా. అవునా? కళలు అయితే ఈమెతోనే అంటున్నా నేను. కళలు కూడా అవునా? ఖుషి అంటే నాకు ఇష్టం అంట. ఆమె కోసం ఇప్పుడు ఆయన పొద్దున్న నుంచి అలా వెయిట్ చేస్తుండు. పిలిస్తే ఇట్లా ఎవరు సబ్స్క్రైబర్ అంట ఖుషి అంటే ఇష్టం. అనవసరం ఎందుకు పోరని టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఇడికి వచ్చి. ఇప్పుడు ఆమె ఇష్టం అంటే ఆమెకి ఇష్టం అయిపోతావా? నువ్వు ఒక మాట చెప్పు. ఏమైనా చేయగలుగుతా. నా తండ్రిని ఎలా ప్రేమించానో, నా తల్లిని ఎలా ప్రేమించానో, నా అన్నని ఎలా ప్రేమించానో తనని కూడా అలాగే ప్రేమించా. తను కూడా ఎక్కడున్నా ఎవరితోన్నా బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే నేను ప్రేమించా. ఏం చేస్తావు? ఏమన్నా అంటే
ఆమెకి ఇష్టం లేదు. నాకేమొద్దు, ఏమైనా చేయగలుగుతావు, నాకేమొద్దు. ఎందుకు వచ్చినా సరే. అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు ఆమెకి. లవ్ చేస్తుంటే ఇంత ఈజీగా పడిపోతుందా అన్న? ఒక మాట చెప్పు. ఏం కావాలి? ఏం కావాలి అసలు? నువ్వే వద్దంటుంది ఆమె. అరే ఎందుకు వద్దంటది? వద్దు నాకు అసలు. నువ్వు ఎవరో తెలియదు. నీకేం ఎందుకు కావాలి? వచ్చిర్రు? నా- నాకేమొద్దు, నా పేరు నాకు సంతోష్. ఏమొద్దు. ఇది కూడా వద్దు నాకు. నేను ఏం చేస్తావు మీ ఇన్ఫర్మేషన్ తోని? ఖుషి కోసం వచ్చిన. అసలు నువ్వు ఎవరు అసలు? ఖుషి నేను ఆమె రమ్మంటదా? సబ్స్క్రైబర్, ఆమె లవర్. ఆమె లవర్ అని నువ్వు అనుకుంటే నువ్వు సరిపోదు. బ్రో నువ్వు ఒక్క సైడ్ నువ్వు ఏమేమో చెప్పకొచ్చేడికి. ఏమేమి ఎందుకు చెప్పాను? నాకు వద్దు అసలు. ఎందుకు వచ్చిర్రు? అరే ఎందుకు? నీకోసం ఏం కట్టాలి చెప్పు. తాజ్ మహల్ ఏమొద్దు. ఏంట్రా ఇది? బ్రో వద్దు బ్రో, వీడియో తీయకు బ్రో. నువ్వు తమ్ముడు వీడియో తీయకు. అది తెలియాలి కదా అన్న, వీడియో తీయకండి, ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ చేసేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పిండు అన్న. నువ్వు న్యూసెన్స్ చేయకు, గల్లీలో వచ్చి మంచిగా ఉండాలి నాడు. నాకు న్యూసెన్స్ ఏం లేదు. ఆమెతో ఒకసారి ఐ లవ్ చెప్పించండి, వెళ్ళిపోతాను. ఎందుకు? చాలా చచ్చిపోతా నేను. ఏమన్నా మళ్ళా నాకు ఆమె కావాలనా? అరే అరే నాకు నువ్వు వద్దు. ఎందుకు వచ్చినావు అన్న? ఎందుకు వచ్చినావు ఈడికి? సబ్స్క్రైబర్ అంటే వచ్చి కలవాల అయ్యప్పల పోల ప్రేమిస్తున్నా ఇవన్నీ ఏంది? సరే ఒక ఫోటో దిగుతావా? దిగు, వెళ్ళిపో అంతే. లవ్ గివ్ నడవే. ఫోటో నా గుండెల్నే ఉంది. ఆమెని టాటనే వేయించుకుంటా. ఆమె తాగొచ్చిండా? అరే వద్దానా అన్న? నువ్వు తీయకనా అన్న? వీడియో తీయక నువ్వు మంచిగా ఎంత ఉండదు. చెప్పినా వీడియో వస్తుంది కెమెరా కావాలి మంచిగా ఉండదు. వీడియో తీయకనా? అరే ఆమె కావాలన్నా? నేను ఏమేం చేస్తాను? గమ్మునుంటున్నా. చచ్చిపోతే నేను ఆమె కోసం చచ్చిపోతా. గమ్మునుంటున్నా. ఇగో నువ్వు ఇగో కొట్టానా? చూడండి గైస్, ఇట్లా గల్లీలోకి వచ్చి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు అనమాట. ఇంటి దగ్గరికి రావద్దన్నా కూడా. లవ్ అంటుండు, వస్తుండు, ఏదో ఏమేమో మాట్లాడుతున్నావు. అంటే లవ్ అంటావు, సబ్స్క్రైబర్ అంటావు, వచ్చి తమాషా చేస్తుండు. వీడియోస్ వరకు ఉండాలి బ్రో. ఇంటి వరకు వచ్చి లవ్ చెప్పడం నేను 4 నెలల నుంచి తిరుగుతున్నాను ఆమె కోసం. ఒక్కసారి దర్శనం ఇస్తామో ఈ రోజు ఇచ్చిందన్న. ఈ రోజు వదిలేదన్న. ఇది వదిలే. నేను ఏం చేస్తాను? ఏదో ఒకటి చేస్తాను. తమ్ముడు ఏం చేస్తావు? అట్లా ఏరియా పేరు రా. ఏం గరం కాదు. ఇంటి కాడికి వచ్చి ఐ లవ్ ఎప్పుడైంది? అరే అన్న ఇంటి కాడికి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈయనే ఉంటాను షాదాబాయ్ స్కూల్ కాడ. మన ఇంతకుముందు ఒలిసిటీ అను ఒలిసిటీ కాదు, ఇది ఒకటే కాదన్నా. తాగొచ్చిండా? అన్నా నువ్వు తీయకన్నా వీడియో. ఎందుకు అన్నా వీడియో తీయకన్నా నువ్వు తీయద్దు. హలో తెలవాలి కదా, నువ్వు గల్లీలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు. వచ్చేది ఇష్టం అని చెప్పలేదు. నాకు అర్థం కాదు. సబ్స్క్రైబర్ అన్నా. సబ్స్క్రైబర్ అయితే రా కలు ప్రాణం లవ్ చేస్తాం ఇవి చేస్తాం లవ్ ఎప్పుడైంది? చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆమె లవ్ చేయాలా నిన్ను? చేయాలంట. ఐ లవ్ యూ చెప్పాలంటే నాకు ఇప్పుడు అప్పుడు పోతాడంట. పెళ్లి చేసుకుంటాను. లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆమెకు లేదా లైఫ్? ఆమెకు లేదా లైఫ్? 22 అన్న. 22 ఇయర్స్ లో ఏం తెలుసు నీకు? అన్ని తెలుసా? ఏం తెలవాలి? అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. అన్నా నువ్వు వీడియో తీయకన్నా. వీడియో తీయకు నువ్వు. ఇగో మంచి చెప్తున్నప్పుడు వెళ్ళిపో. గరం అయ్యేదాకా చూసుకోకు. ఏం చేస్తావు? వాళ్ళకు సబ్స్క్రైబర్ అని రెస్పెక్ట్ ఇస్తున్నావు, లేకపోతే కొడుతుండే వేరే వాళ్ళు అయితే. ఏం చేస్తావు? వీడియో తీసి ఏం చేస్తావు? మాట్లాడరు. మాట్లాడాలి, ఇట్లా మాట్లాడదు. ఒకసారి మాట్లాడమన్నా. గమ్మున వెళ్ళిపో. ఒక్కసారి మాట్లాడవా? ఇంకేం మాట్లాడుతుంది? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఓకే వెరీ గుడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ భయ్ ఎందుకు? నీకేం కావాలి? నాకేమొద్దు. అరే అరే నీకు దమాకుందా? ఏం కావాలంటే హలో నీకు దమాకుందా? ఉంది. మళ్ళీ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అవుతుందా? అంటే నువ్వు I love చెప్పాలా? ఏం చేయాలా ఏం చేయాలా అంటే ఏం చేయాలా? ఇష్టం నేను. సరే నువ్వు ఇష్టం అని చెప్పినావు. ఆమె వెళ్ళిపో. నువ్వు ఎక్కువ మాట్లాడకు. అందరు సీరియస్ అయ్యారు. అర్థమైందా? హలో హలో అడుగున్నా నీ కోసం. అరే నా పోరి రాబోయ్. ఐ
అయితే సో వాట్ అన్నా నేను వెళ్ళిపోతున్నా రే నా జరగాను నేను పోనా ఏం పో ఇగో చేతులు ఎత్తరాలు కాలికి అవసరమా నువ్వు పోతావా మరి కంప్లైంట్ ఇమ్మంటావు ఒకటే మాట ఖరాబ్ అవుతుంది కంప్లైంట్ ఇస్తే అవసరమా నీకు అప్పటి నుంచి బతికి మాడుతుంటే తమాషా చేస్తున్నా ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు సబ్స్క్రైబర్ కాకపోతే బట్టలు చెప్పి కొట్టేస్తుండే నడు ఫస్ట్ ఆమె కావాలన్నా ఏమైతుంది కానీ మస్తు మంచిగా ఇంత మంచి చెప్తుంటే ఎందుకు ఊరుకుంటలే ఇష్టం నేను ఏం చేసుకుంటా ఇష్టం నేను చెప్తుందా ఎందుకు ఇష్టం అంటుంది మాట్లాడతామా మీ ఇంటికి వచ్చి చెప్పండి. సెన్సెస్ ఉన్నావు అసలు ఏం ప్రైవసీ కావాలంటాడేందా నా మెంటలా నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా ఏం మాట్లాడుతున్నావు కూడా ఎక్కువ మాట్లాడా నేను ఇప్పుడు మజాగా నిజం చెప్తున్నా ప్రైవసీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చెప్తున్నా నేను ఓ గమ్ము నాలుగు చూస్తుంటూ గలీజ్ ఉంటది దెబ్బలు తినే షాప్ ఉందా నువ్వు వెళ్ళిపోవాడికి నువ్వు వెళ్ళిపో ఫోటో తర్వాత రా అన్న అన్న నీతో వచ్చిండా తీసుకెళ్ళి అరే తీసుకోవా అన్న ఇంత తమాషా చేస్తూ నువ్వేం చూస్తున్నావు ఆడ నిల్చొని తీసుకోవా ఫస్ట్ ఏం దాగొచ్చిండా అన్న అనవసరంగా వద్దు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఉంచుకోం లేడవై కంప్లైంట్ ఇస్తాం అర్థమైందా గల్లీలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాను వీడా అసలు ఏంది చెప్దా మంచి అర్థం అంత నీటికి చెప్తున్నా ఒక 1 month ఒక ఏమంటారు 2 days మాట్లాడదాం మాట్లాడేది ఆడపిల్లల దగ్గరకు వచ్చి సతాయిస్తుంటే ఎంతసేపు చెప్తావా అన్న అనవసరంగా కొట్టేసారి ఇక్కడ చెప్తున్నా మంచి మర్యాదగా నడు నువ్వు ఏ పిఎస్ కైనా పో నడు గొడవ చేసి ఊరుకుంటావా ఇష్టం వచ్చిన మాట్లాడకు చెప్పు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అసలు నీకు ప్రైవసీ కావాలి తాగొచ్చినవా తాగొచ్చినావా చూడంగానే ఎక్కుతుంది నాకు ఏం ఎక్కుతుంది మెంటల్ ఎక్కుతుంది మెంటల్ ఎక్కుతుంది అనవసరంగా కొట్టేదాకా చూసుకోకు గమ్మున ఆమెతోనే కొట్టిపిస్తే ఎక్కువ చేసినావు అనుకున్నాడు నాకు కావాలి ఏ మెంటల్ నీకు నడికెళ్ళి ఇగో సబ్స్క్రైబర్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చినామన్నా ఇచ్చినప్పుడు అది ఎట్లుండాలా నీ లిమిట్స్ లో నువ్వు ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వీడియో కూడా తీస్తున్నారు మళ్ళా వేరే అవుతారు ఆ వీడియో పోస్ట్ తెలవాలి అందరికీ తెలవాలి ఇట్లా న్యూసెన్స్ చేస్తున్నారని నువ్వు ఎంత చెప్పినా ఆపం వీడియో అని చెప్పేసిన అప్పుడే కెమెరాస్ కూడా ఉన్నాయి అంతా రికార్డ్ అవుతుంది ఎక్కువ చేసినాక నిజంగా అవుతా పిఎస్ కి ఏమంటారు ఏం రూపా మాటలు మాట్లాడుతున్నాడు వచ్చి పోమని నువ్వు ఎవరు రమ్మన్నా నేను మీరు పోతున్నారు కదా నేను అన్న ఇగో చెప్తున్నాను నేను కొట్టేదాకా చూసుకో గమ్మున పో అర్థమైందా అన్న రెస్పెక్ట్ ఇచ్చినాము పేషెన్స్ అంతా ఏమంటారు పడగొడుతుండ్రు Every time you're feeling it right, don't you gotta check and give up a life this crazy play, you're making it flop. అడ చూడ ఆంటీ అడ చూడ ఆంటీ కలవానికి వచ్చినా అని చెప్పి కుర్చీలో చేస్తుంటా పిల్లల్ని ఎత్తుకపోనికి లైటింగ్ కొట్టడానికి వస్తానే బస్సుకి చూసినావా నీ వల్ల అక్కడ అర్థమైందా బ్రో వద్దు బ్రో చెప్పేది నువ్వు అంతా కాదన్నా మజాకెత్తుందా ఎంతసేపు బతికి మాడాలరా నేను ఎంతసేపు బతికి మాడాలి నువ్వు పిచ్చెక్కిందే చూడు పైకి పైకి పోతుండు ఏం కావాలి అందరూ టైం ఆంటీ దగ్గర
రాను కావాలన్నా చూడు ఎంతమంది ఎట్లా చూస్తుండ్రు ఒకసారి చూడు చూడాడా చూడు ఏంటంటే ప్రాంక్ అన్న వచ్చేసి మేము అన్న మేడం వాళ్ళని ఇమ్రాన్ వాళ్ళని కలిద్దామని వచ్చినుండే సో ఇట్లా చేద్దామని అనుకొని మేము డిసైడ్ అయి చేసినాం. ఇప్పుడు ఇంకో తమాషా స్టార్ట్ చేస్తాం. వచ్చినాం మేమైతే ఇట్లా సో ఫిక్స్ అయిపోయి వచ్చేసినాం. ఏం ఫిక్స్ అయ్యారు? క్వశ్చన్ లవ్ చేద్దామని బ్రో గల్లీలో మొత్తం తిప్పియడం ఇంకా ప్రాంక్ ఇంకా దమ్మాకుండాలి బ్రో కొంచెమన్నా. దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? నా యాక్టింగ్ నర్సే పెట్టుకున్నా మీరు. ఇగో చాలా మంది ఇట్లా వస్తుందని అన్న ఆడిషన్స్ పెడతారు, అప్పుడైతే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. వచ్చినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో చెప్తాడు అన్న ఇట్లా ఆడిషన్స్ అని, అక్కడ వచ్చి మాట్లాడి ఇట్లా డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి వీడియోలో పెట్టుకోవాలి.